సిట్ విచారణ జరిపితే జోగి రమేష్ అడ్డంగా దొరికిపోతారు కాబట్టి, అరెస్ట్ అవుతారు కాబట్టి భయపడి కాలయాపన చేయడం కోసం సిబిఐ విచారణ అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ అంటుంది. అసలు మేము ఈరోజు అడగల. జోగి రమేష్ పేరు రాకముందే ఫస్ట్ నకిలీ మద్యం కుంభకోణాలు బయటపడుతున్నప్పుడే సిబిఐ దర్యాప్తు అడిగాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున. మేము అడిగిందే ఫస్ట్. తర్వాత మేమేమి అడిగాం, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి అడిగాం. లేదు నా మీద ఆరోపణ చేసావు రావయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా. నార్కో ఎనాలిసిస్ చేయమని చెప్పా. లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పా. ఇంత స్థాయిలో నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కొడుకుని ప్రశ్నిస్తూ ఉంటే కనీసం మీకు స్పందన లేదు. ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా అతన్ని కస్టడీకి తీసుకురావాలా, ఆ జనార్దన్ అన్న అతనితో పేరు చెప్పించాలా జోగి రమేష్ని అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యకాలం మీరు కూడా చూస్తుంటారు ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వం, ఈ ఫేక్ ప్రభుత్వం, ఫేక్ గాళ్ళందరూ ఐవీఆర్ఎస్ కాల్స్ దమ్ముంటే ప్రభుత్వం చేయాలా. ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు సిబిఐ విచారణకు రెడీ అంటున్నారు, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటారు? వాళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ యావత్తు ఆ కల్తీ మద్యం స్కామ్లో మునిగిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా వీళ్ళే. అసలు ప్రజల ఆరోగ్యాన్ని దోచుకు తింటున్న ఎవడైనా సరే ఏదన్నా వ్యవస్థను ఇంకోటి చేసుకుంటాడు. ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళని అనారోగ్యం చేయటమే, వాళ్ళని భ్రష్టు పట్టించడమే, కొన్ని వందల మందిని వేల మందిని పొట్టన పెట్టుకోవటమే ఈ ప్రభుత్వ ఉద్దేశం తప్ప ఏ రోజైనా సరే మంచి చేసే కార్యక్రమం ఎప్పుడైనా ఉందా? ఇంత దిగజారిపోయి విచ్చలవిడిగా బ్రాందీ షాపులు నిండా కూడా నారావారి సారా, బెల్టు షాపులు నిండా నారావారి సారా, ప్రతి గడపకి నారావారి సారా, కుటీర పరిశ్రమ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇందుకు ప్రభుత్వాలు ఉండి ఉపయోగం ఉంది. ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో అసలు నకిలీ మద్యం అన్నది లేనే లేదు. గత ప్రభుత్వంలోనే నకిలీ మద్యం అమ్మి 30,000 మందిని చంపారని సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మీ పైన ఆరోపిస్తున్నారు. కొల్లు రవీంద్రరావు తెలియదు, సొల్లు రవీంద్ర తెలియదు, అసలు నీకేమైనా తెలుసా? మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రభుత్వం తరపు నుంచే షాపులు పెట్టించి ఆ షాపుల ద్వారా మంచి నాణ్యమైన మద్యాన్ని ఒక టైం బాండ్ ఫిక్స్ చేసాం. ఎప్పుడు పడితే అప్పుడు బ్రాందీ షాపుల్లో మందు దొరకదు. సో కేవలం చంద్రబాబు నాయుడు ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే జోగి రమేష్ చంద్రబాబు సొంత జిల్లాలో నకిలీ మద్యం తయారు చేయించాడని జనార్దన్ రావు ఆ వీడియోలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా జిమ్మికి చేయగలడు, ఫేక్ ముఖ్యమంత్రి కాబట్టి ఫేక్ ఏదైనా సృష్టించగలడు. జనార్దన్ రావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పించగలడేమో, దొంగతనంగా మాట్లాడించగలడేమో. జనార్దన్ రావు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అసలు ఎవరితో సంబంధం ఉందని చెప్పాడా? నేను వచ్చిన తర్వాత నేను చాలా చెప్తాను. వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పాడు? వచ్చిన తర్వాత గన్నవరం దిగిన తర్వాత గన్నవరంలో ఏం చెప్పాడు? అక్కడ ఉన్న వాళ్ళ లాయర్ కూడా మా వాడిని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తర్వాత రిమాండ్కి తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ రోజున కూడా ఎక్కడ కూడా మా పార్టీ పేరు కానీ జోగి రమేష్ పేరు కానీ ఇతన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారి ముందు ఎక్కడ కూడా మా పేర్లు లేవు. తర్వాత ఫోర్జరీ, ఇతన్ని బెదిరించారా, లేకపోతే మా పార్టీని బదనామా చేయాలనుకున్నారా, జోగి రమేష్ మీద నిందితుడిగా చేర్చాలని ఇతను ఒత్తిడి చేసే కారణాల్లోనే భాగంగానే ఇవన్నీ కూడా జనార్దన్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి నా మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన, లోకేష్ చేసిన ఎత్తుగడ. జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వచ్చాడు, ఎందుకు జోగి రమేష్ సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడం లేదు, దమ్ముంటే బయట పెట్టాలని మీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఛాలెంజ్ చేస్తున్నారు. మరి మీకు అసలు ఎనీ టైం ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూసుకోమని చెప్పాను. నేను మా ఇంటికి రమ్మన్నా ఆహ్వానించి నేను ఒక లెటర్ కూడా రాశా, ఎవరైనా రమ్మండి, ఏ డిపార్ట్మెంట్ అయినా రండి, చూడండి, నీతి నిజాయితీలతో ఉన్నాం మేము, మాకేం సంబంధం అయ్యా, రమ్మని చెప్పేసి ఏ ఏజెన్సీనైనా రమ్మని నేను గంటాపాదంగా ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉంటే ఏ ఒక్క అధికారి రాకుండా, ఏ ఒక్క వ్యవస్థ రాకుండా ఊరికినే బురదేసేయాలా, ఆ బురదనే కడుక్కోవాలా. మీరు స్టార్టింగ్లో ఎక్కడైతే నకిలీ మద్యం డంప్ దొరికిందో అక్కడికి వెళ్ళారు. సో జోగి రమేష్కి ఆ డంప్ అక్కడ ఉందని ఎలా తెలుసు? సో అతను నకిలీ మద్యం తయారు చేశాడు కాబట్టే తెలుసు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ అంటారు.
అసలు వీడు ఒక ఫేక్ ఎమ్మెల్యే. అసలు వీడి గురించి చెప్పాలంటే మా నియోజకవర్గంలో వీరప్పన్ అంటారు. వీరప్పన్ ఈ అసలు ఆ రోజున నేను కృష్ణా నది విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ బూడిద వాటర్ అంతా కూడా కృష్ణానదిలో కలుస్తూ ఉంది, కలుషితం అవుతూ ఉంది. ఈ నీళ్లు మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా విజయవాడ మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగుతూ ఉన్నారు. దీని మీద ఒక ఆందోళన చేసే కార్యక్రమంలో మీడియా మిత్రుల సమక్షంలో నేను కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఇబ్రహీంపట్నంలో అదంతా కూడా చూపిస్తున్న క్రమంలో అంతకు ముందు రోజే ఏఎన్ఆర్ బార్ అనే దాన్ని సీజ్ చేశారంట. ఆ తర్వాత నకిలీ మద్యం పలానా చోట పట్టుకున్నారని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళి చూద్దామంటే మీడియా మిత్రుల సమక్షంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ సమక్షంలోనే నేను ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంది, ఈ విధంగా తయారవుతుందని చెప్పేసి బాహ్య ప్రపంచాన్ని చూపించా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ అనే వాడు వెళ్ళాడు, ఈ మీద నా మీద ఆడి మీద నాకు కక్ష ఉంది, అతన్ని నేను ఎటొకట ఇరికించాలా అంటే నారావారి సారాన్ని బాహ్య ప్రపంచాన్ని మేము చూపించకూడదా? ప్రతిపక్షంగా మా పాత్ర కదా? అయితే ప్రజల ఆరోగ్యాన్ని నువ్వు తుంచి వేస్తూ ఉంటే అక్క చెల్లెమ్మల వాళ్ళని వాళ్ళ ఇల్లులో పుస్తెలు కూడా తగ్గొట్టే పరిస్థితులు మీ ప్రభుత్వాలు ఉంటే అంటే మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే అన్నా మీ ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తారని చెప్పేసి మేము చెబుతాం. కానీ మిమ్మల్ని చాలా ఘోరంగా మాట్లాడుతున్న జోగి రమేష్ ఏంటి వాడు సారా అమ్మేవాడు, మద్యం అమ్మేవాడు, కళ్ళు అమ్ముకునేవాడు, అదే వాళ్ళు బతుకని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతుంది. మేము ట్యాడీ ట్యాపర్స్, మా కులం గౌడ కులం, మా వృత్తి మా అనాదిగా మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మేము ట్యాడీ ట్యాపర్స్ అంటే తెలంగాణలో ఉంటారు, ఇటు పక్కన తమిళనాడులో ఉంటారు, కర్ణాటకలో ఉంటారు, కేరళ భారతదేశం అన్ని ప్రాంతాల్లో ఉండేది ట్యాడీ ట్యాపర్స్ ఒకటే కులం, గౌడ కులం. ఈ కులం మాది కళ్ళు గీత కార్మికులు, కళ్ళు గీసుకొని బతికేవాళ్ళు ఎప్పుడు అనాదిగా. ఆ పరిస్థితుల్లో మా వృత్తిని కూడా కించపరిచే విధంగా మా వృత్తిని కూడా మా కులాన్ని కూడా కించపరిచాడు ఇతను. క్షమించరు ఎవరు కూడా, ఎందుకంటే మా జీవనోపాధి. ఆ పరిస్థితుల్లో మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ తర్వాత మా నాన్నగారు యార కాంట్రాక్టర్ అంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేసినవాడు, నీతి నిజాయితీగా రాజకీయాలు చేసినవాడు, పేదలకి ఉపయోగపడినవాడు. మా కుటుంబం ఒక చరిత్ర ఉంది. రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్యే అనే పదవికి, రాజకీయ ఎమ్మెల్యే అనే ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ 3 అక్షరాల పేరు రావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణప్రసాద్ అనేవాడు నందిగామలో ఓడిపోతే దిక్కు దివాణా లేకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాను గుర్తు మీద మా జగనన్న ఫోటోతో గెలిచాడు. దొంగలకి దొంగడు, ఎందుకంటే డబ్బు ఉన్నవాడిని నేనేది అంటాడు. లాస్ట్ మినిట్లో పార్టీ నుంచి మా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిపోయేటప్పుడు మా జగనన్న దగ్గరకు వచ్చి నాకు రావాల్సిన బకాయిలు అంటే స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా తీసుకొని జగనన్నకు మాట ఇచ్చి పార్టీలు ఇట్లా మారనని చెప్పి కాళ్ళు పట్టుకుని డబ్బులన్నీ కూడా ఇన్సెంటివ్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలని తెల్లారి ప్లేట్ మార్చాడు. వీడు దొంగ అనుకోవాలా, చీటర్ అనుకోవాలా, ఫేక్ గార్డ్ అనుకోవాలా? వీడికి చరిత్ర గల్లా నందిగామలో పక్కన పడేది తీసుకొచ్చి మైలవరంలో హారతపళ్ళెంలో పెట్టి బీఫామ్ ఇచ్చి గెలిపించాం.